వెల్కమ్ టు టీ10 నేను రేవతి. బీజేపీ పాలిత ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో 2023 మే నెలలో యువతి మొయితీ కుకీ తెగల మధ్య గొడవ రాజుకుంది. అది కాస్త హింసాత్మకంగా మారింది. దాదాపు 21 నెలలుగా పరస్పర దాడులు, హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు, బాంబు దాడులతో రాష్ట్రం అతలకుతలమైంది. చివరికి ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామాతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి రాష్ట్రపతి పాలనకు దారితీసింది. మణిపూర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అసెంబ్లీలో బీజేపీకి అత్యధిక మెజారిటీ ఉంది. అయినా బీజేపీ బీరెన్ సింగ్ కు ప్రత్యామ్నాయంగా మరో ముఖ్యమంత్రిని నియమించి అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. నిత్యం అల్లర్లు, మారణ హోమాలతో రక్తసిక్తమైన రాష్ట్రంలో చివరకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలనను విధించింది. అల్లర్లకు ఆజ్యం పోసిన సీఎం బీరెన్ సింగ్, మొయితీ తెగకు చెందిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మణిపూర్ లో అల్లర్లను ప్రేరేపించేలా మాట్లాడిన కొన్ని ఆడియో టేపులు లీక్ అయ్యాయి. ఈ ఆడియో టేపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మొయితీలను ఆయుధాలు దోచుకొనివ్వండి, లూటీలు చేయనివ్వండి అని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆదేశించినట్లు ఈ ఆడియో టేపులు పూర్తి సారాంశం. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అండా, పోలీసుల సహకారంతో దోచుకున్న యుద్ధాలతో మొయితీ మిలిటెంట్ గ్రూపులు పోలీసు వాహనాల్లోనే ప్రయాణిస్తూ కుకీలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని లీక్ అయిన ఆడియో టేపుల ఆధారంగా కుకీ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం ఆదేశాలతో ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ట్రూత్ ల్యాబ్స్ 93% ఆడియో టేపులు బీరెన్ సింగ్ గొంతుతో సరిపోలుతున్నాయని నిర్ధారించింది. మణిపూర్ అల్లర్లు ఎవరు ప్రేరేపించారో ఆ ఆడియో టేపులు తేల్చేశాయి. ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ ను కొనసాగివ్వడానికి చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. వారంతా ముఖ్యమంత్రి పీఠం నుంచి బీరెన్ ను దించేయాలని బహిరంగంగానే బీజేపీ అధిష్టానానికి, ప్రధాని మోడీకి తెలిపారు. నిజానికి అదే జరిగితే బీజేపీ పెద్దలకు అంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఈ పరిస్థితులను ముందే పసిగట్టిన బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగానే బీరెన్ సింగ్ తో రాజీనామా చేయించి అసెంబ్లీ సమావేశాలను రద్దు చేసింది. అయితే ఆ రాష్ట్ర చివరి అసెంబ్లీ సమావేశం 2024 ఆగస్టు 12న జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీల చివరి సమావేశం తర్వాత 6 నెలల కంటే ముందే సమావేశం అవ్వాలి. 2 అసెంబ్లీ సమావేశాల మధ్య గడువు 6 నెలల కంటే ఎక్కువ ఉండకూడదన్న నిబంధన మణిపూర్ గవర్నర్ కు తెలియదా? బీరెన్ స్థానంలో ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని నియమించాలో బీజేపీ తేల్చుకోలేక రాజ్యాంగ సంక్షోభం నెలకొందని రాష్ట్రపతి పాలన విధించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? రాష్ట్రపతి పాలన ఎంతకాలం కొనసాగుతుంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం మణిపూర్ లో రాజకీయ అస్థిరత కారణంగా రాష్ట్రపతి పాలన విధించారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఇది 11వ సారి. మణిపూర్ లో చివరిసారి 2001 జూన్ 2 నుండి ప్రారంభమై 2002 మార్చి 6న రాష్ట్రపతి పాలన ముగిసింది. 23 ఏళ్ల తర్వాత మణిపూర్ లో మళ్లీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్రం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను 6 నెలల పాటు విధించవచ్చు. పార్లమెంటు ప్రతి 6 నెలలకు ఒకసారి, గరిష్టంగా 3 సంవత్సరాల కాలానికి దీనిని పునరుద్ధరించవచ్చు. కానీ అలా పొడిగించిన ప్రతిసారి పార్లమెంట్ ఆమోదం కావాలి. ఆ కాలంలోనే రాజ్యాంగ యంత్రాంగాన్ని పునరుద్ధరించాలి. 2027 వరకు పదవి కాలం ఉన్న మణిపూర్ అసెంబ్లీని కేంద్రం రద్దు చేయలేదు, కానీ సస్పెండ్ యానిమేషన్ లో ఉంచింది. దీని అర్థం రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా వీలు కల్పించడం. భారత్ లో విలీనం స్వాతంత్రానికి పూర్వం మణిపూర్ రాచరిక పాలనలో ఉండేది. 1891లో బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది. అంతకుముందు ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు మొయితీ తెగకు చెందినవారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ పాలకులు మణిపూర్ లోని భారత్ లో విలీనం చేయకుండా 1891కి ముందు పాలించిన రాజవంశానికి ఇచ్చేశారు. మొయితీ తెగకు చెందిన నాటి మణిపూర్ మహారాజు బోధచంద్ర సింగ్ భారత్ లో విలీనం కాకుండా హైదరాబాద్ నిజాం నవాబుల స్వతంత్ర దేశంగా ఉంచాలని ప్రయత్నించారు. కానీ అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో అక్టోబర్ 1949లో మణిపూర్ భారత్ లో విలీనం అయింది. మణిపూర్ లో అనేక తెగలు ఉన్నప్పటికీ కీలకంగా 3 తెగలు కనిపిస్తాయి.
అందులో మొయితీలు ప్రధానంగా హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. రాష్ట్రంలో 50% పైగా జనాభా వీరిదే. నాగ తెగ ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వీరి జనాభా సుమారు 24%. కుకీలు ఎక్కువ మంది ప్రాంతీయ గిరిజన పద్ధతులను ఆచరిస్తుండగా మరికొందరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వీరి జనాభా సుమారు 16%. మొయితీలలో 8% మంది ముస్లింలు అయితే వీరిని మొయితీ పంగళ్ళు అని పిలుస్తారు. 1993లో మొయితీ హిందువులు మొయితీ ముస్లింల మధ్య హింస చెలరేగింది. కుకీ నాగాలలో ఎక్కువ మంది క్రైస్తవులు. 1993లో నాగపూర్ నాగా కుకీ హింసను చూసింది. దీనిలో 100 మందికి పైగా కుకీలు హతులయ్యారు. నాగాలు కుకీలు సాంప్రదాయకంగా ఒకరినొకరు వ్యతిరేకించుకున్నప్పటికీ వారిప్పుడు మొయితీలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతున్నారు. హింస తొలిసారిగా ఎక్కడ జరిగింది? మణిపూర్ రాష్ట్రంలో జనాభా 53% ఉంది. ఉన్న మొయితీలు తమకు షెడ్యూల్డ్ తెగల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ హోదా డిమాండ్ను నిరసిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ 2023 మేలో నిర్వహించిన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ సందర్భంగా శరత్చంద్రపూర్ జిల్లాలోని టోర్బంగ్ ప్రాంతంలో మొదట హింస చెలరేగింది. మొయితీలు బాగా అభివృద్ధి చెందారని, వారిని ఎస్టీ జాబితాలో కలిపితే భారత రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను, ఉద్యోగ అవకాశాలను కోల్పోతామని ఎస్టీలు ఆందోళన చెందుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం గిరిజనుల భూమిని ఇతరులు ఆక్రమించుకోకుండా రక్షణ కల్పిస్తున్నాయి. మణిపూర్ ప్రభుత్వం 1988లో చేసిన మణిపూర్ ల్యాండ్ రెవెన్యూ అండ్ ల్యాండ్ రీఫార్మ్స్ చట్టమైన 2018లో తీసుకువచ్చిన మణిపూర్ పీపుల్స్ ప్రొటెక్షన్ చట్టం అయిన రాజ్యాంగంలోని అధికరణ 371 కింద ఆదివాసీలకు చట్టబద్ధంగా కల్పించిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తుందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీకి మెజారిటీ అయిన రాష్ట్రపతి పాలన మణిపూర్ లో 60 అసెంబ్లీ స్థానాలకు 2022లో జరిగిన ఎన్నికలలో బీజేపీ 37 స్థానాలను గెలుచుకుంది. పైగా ప్రభుత్వానికి మిత్రపక్షాల మద్దతు ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రపతి పాలనకు ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. అంతర్గత అసమ్మతి. అన్ని పార్టీలలోని కుకీ ఇతర గిరిజన తెగలకు చెందిన ఎమ్మెల్యేలు రాజకీయాల అతీతంగా ఏకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా పాలక బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఇదే జరిగితే బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. పెరుగుతున్న హింస. మొయితీ గిరిజన తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఘోరంగా దెబ్బతిన్న శాంతి భద్రతలతో పాలక ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోలేకపోవడం నిజానికి అన్నిటికంటే ముఖ్య కారణం ఇదే. మొయితీ కుకీల మధ్య ఘర్షణల కారణంగా గిరిజనేతరులుగా నిలువుగా చీలిపోయిన బీజేపీ నాయకులు తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ పార్టీలోని ఒకరిని నియమించడంలో విఫలమయ్యారు. రాజకీయ వ్యూహం. అసమ్మతిలో ప్రభుత్వం కూలిపోయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ మీద ఏర్పడ్డ తీవ్ర వ్యతిరేక విపక్షాల మేలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనేలా చేసి భవిష్యత్తులో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు 1967లో జనవరి 12, మార్చి 19 ముఖ్యమంత్రి మైరేంబం కోయిరేంగ్ సింగ్ రాజీనామా తర్వాత ఏర్పడ్డ రాజకీయ అస్థిరత కారణంగా తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు. 1967 అక్టోబర్ 25, 1968 ఫిబ్రవరి 18 ముఖ్యమంత్రి లాంగ్జామ్ తంబౌ సింగ్ స్వల్ప పదవీ కాలం తర్వాత రాష్ట్రంలో ఏర్పడ్డ అస్థిరత కారణంగా కేంద్రం జోక్యంతో రాజకీయ ప్రతిస్తంభన ఎదుర్కొంది. 1969 అక్టోబర్ 17, 1972 మార్చి 22 సాయుధ తిరుగుబాటు తీవ్రతరం కావడం, ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం డిమాండ్లు పెరగడంతో సుదీర్ఘకాలం రాష్ట్రపతి పాలన విధించారు. దీంతో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. 1973 మార్చి 28, 1974 మార్చి 3 రాజకీయ అస్థిరత, పార్టీ ఫిరాయింపులు ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి దారితీశాయి. 1977లో మే 16, జూన్ 28 అధికార పార్టీలోని అంతర్గత అసమ్మతి, అవినీతి ఆరోపణల కారణంగా రాష్ట్రపతి పాలన విధించారు. 1979 నవంబర్ 14,
1980 జనవరి 13 పార్టీ ఫిరాయింపుల తర్వాత ప్రభుత్వం కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. 1981లో ఫిబ్రవరి 28, జూన్ 18 వరకు జనతా ప్రభుత్వంలో అసంతృప్తి, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీంతో రాష్ట్రపతి పాలన ఏర్పడింది. 1992లో జనవరి 7, ఏప్రిల్ 7 పార్టీ ఫిరాయింపుల ద్వారా నాటి సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ఇది కేంద్రం జోక్యానికి దారితీసింది. 1993 డిసెంబర్ 21, 1994 డిసెంబర్ 13 రాజకీయ అస్థిరత, పరిపాలన వైఫల్యంతో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏర్పడింది. 2021 జూన్ 2, 2022 మార్చి 6 పార్టీ ఫిరాయింపుల తర్వాత ప్రభుత్వం కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. 2023 నుంచి రెండు తెగల మధ్య వివాదం కొనసాగింది. ముఖ్యంగా బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ఇది కాస్త చివరికి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. శాంతి నెలకొనేలా చర్యలు, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు జాతుల మధ్య సంఘర్షణలతో వందల మంది మరణించి వేలాది మంది అమాయకులు నిరాశ్రయులై పోలీసు శిబిరాల్లో తలదాచుకుంటే కనీసం దేశ ప్రధాని మోడీ ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోవడం, జరిగిన మారణ హోమంపై పార్లమెంటులో ప్రదర్శించకపోవడం హింసకు మరింత ఆజ్యం పోసినట్లయింది. మణిపూర్లో అల్లర్లు చెలరేగి యుద్ధ భూమిని తలపించినప్పుడే బీరెన్ సింగ్ ను తొలగించి రాష్ట్రపతి పాలన విధించి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు. జాతుల మధ్య విద్వేషాలు రగిలి హత్యలకు దారితీసేవి కావు. మొయితీ కుకీల మధ్య కొనసాగుతున్న హింసను అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ను ఆ పదవి నుంచి తీసేసి రాష్ట్రపతి పాలన విధించినంత మాత్రాన హింస ఆగినట్టు, శాంతి నెలకొన్నట్టు కాదు. బీరెన్ సింగ్ కారణంగా చీలిపోయిన మొయితీ కుకీ జాతుల మధ్య ఉద్రిక్తలను తగ్గించడం ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాలని చెప్పవచ్చు. జాతుల మధ్య తేడాతో వారు వీరు అని చూడకుండా ప్రజలు సోదర భావంతో శాంతియుతంగా ఒకటవ్వాలి. ఇది సాధ్యం కావడం అంత తేలిక కాదు. అయినా రాజ్యాంగ పద్ధతిలో ఉండి ముఖ్యమంత్రిగా కుకీలను ఇతర దేశం నుంచి వలస వచ్చారని, గంజాయి సాగు చేస్తారని, కుకీలను తీవ్రంగా ద్వేషిస్తూ వారిని తక్కువ చూపు చూసిన బీరెన్ సింగ్ ఈ సంక్షోభానికి బాధ్యుడని ఆడియో టేపుల లీకేజీతో బట్టబయలైంది. వాస్తవానికి మణిపూర్లోని అన్ని వర్గాలు గంజాయి సాగు చేస్తాయి. కానీ కేవలం కుకీలను మాత్రమే వేలెత్తి చూపడం విద్వేష భావాలకు మరింత ఆజ్యం పోసింది. మొయితీల ఎస్సీ హోదా డిమాండ్ ఇంకా పరిష్కారం కాకపోగా కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం లాగా బీజేపీ పరిస్థితి తయారైంది. ఏది ఏమైనా ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. గతంలో సాయుధ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ కేంద్రం మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇలా మొయితీలు కుకీల మధ్య శాంతి చర్చలు, ఒప్పందాలు జరిపించాలి. దీనికోసం అలానే శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మణిపూర్లో తిరిగి శాంతి నెలకొంటుందా? అసలు రాష్ట్రపతి పాలనను ఎంతకాలం పొడిగిస్తారా అనేది వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.